హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నేను కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే తయారు చేస్తున్నాను. మనకి జలుబు చేసి నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు చక్కగా ఇలా కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేసుకొని వేడి వేడి అన్నంలో ఈ కారం వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మరి ఇంకా లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో ఏంటి అనేది ప్రాసెస్లోకి వచ్చేసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని నేను ఇక్కడ 7 కోడిగుడ్లను అయితే తీసుకుంటున్నానండి. ఇలా సాల్ట్ వేసుకొని మూత పెట్టి కోడిగుడ్లను ఉడికించుకోవాలి. తర్వాత నేను 4 ఉల్లిపాయలను అయితే తీసుకొని ఉల్లిపాయలన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇలా ఉల్లిపాయలన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత నేను ఒక పచ్చిమిర్చి అయితే సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ కారం, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక దానిలోకి అయితే తీసుకుంటున్నాను. ఈలోపు కోడిగుడ్లు అయితే ఉడికిపోయి ఉన్నాయండి. ఆ నీళ్లు వంపేసి చల్లని నీళ్ళు పోసుకొని గుడ్డుపై ఉన్న పెంక్ అంతా తీసేసి పెట్టుకోవాలి. ఇలా అన్ని గుడ్లు ఒలిచి పెట్టుకున్న తర్వాత మనం చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి అండి. ఇలా ఘాట్లు పెట్టుకుంటే ఉప్పు కారం బాగా పడతాయి. ఇలా అన్ని కోడిగుడ్లకి ఘాట్లు పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిటికెడు పసుపు వేసుకొని మనం ఘాట్లు పెట్టుకున్న గుడ్లను అయితే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కోడిగుడ్లు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర, మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలను కూడా వేసుకొని చిటికెడు పసుపు, మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉల్లిపాయ సాఫ్ట్గా మగ్గిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉల్లిపాయ మొత్తం మగ్గిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం వేసుకొని మొత్తం ఒకసారి అంతా బాగా కలుపుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లని వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాలు మగ్గించుకోవాలి. అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.